ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. ప్రియులారా, బాగున్నారా? పామ్ సండే యొక్క విశిష్టతను, ఆ రోజు చరిత్రలో జరిగినటువంటి సంఘటనను, యేసు ప్రభువారు ఉన్నటువంటి దినాల్లో జరిగినటువంటి సంఘటనను మీకు నేను తెలియచేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. మత్తయి సువార్త 21వ అధ్యాయము 1 నుండి 17 వచనాలను మనం ధ్యానం చేసుకుందాం. ప్రార్థనతో ప్రారంభించుకుందాం. మహాపరిశుద్ధుడవు, మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి యేసయ్య, నీ ఘనమైనటువంటి నామానికి వందనాలు తండ్రి. నీ వాక్యములో ఉన్నటువంటి సత్యాన్ని మేము గ్రహించటానికి, తద్వారా వాక్యాన్ని మా జీవితాలకు అన్వయించుకుంటూ మా ఆత్మీయ క్షేమాభివృద్ధిని మేము పొందుకున్నట్లుగా సహాయం దయచేయండి. వాక్యం వింటున్నటువంటి బిడ్డల్లో హృదయాలు తెరవబడటానికి, నీ వైపు ఆకర్షించబడటానికి, నీ సత్యాన్ని వారు గ్రహించటానికి, తద్వారా ఆత్మీయ క్షేమాభివృద్ధిని వారు పొందుకుంటానికి మీరే సహాయం చేసి మీరు మహిమ పొందుకునమని యేసు పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. ఈరోజు మనము ఈ మట్టల ఆదివారాన్ని మనము పామ్ సండేగా మరి మన యొక్క ఆరాధనలో, మనకు సంఘాల్లో దాన్ని మనం జరుపుకుంటాం. అయితే ఈ పామ్ సండే యొక్క విశిష్టతను మనము అర్థం చేసుకోవాలని, అసలు ఆ దినాల్లో యేసు ప్రభువారు శరీరధారిగా ఉన్నప్పుడు మరి ఈ యొక్క మట్టల ఆదివారం రోజున జరిగినటువంటి ఆ సంఘటనని మనము ధ్యానం చేద్దాం. చూడండి, ఈ యొక్క పామ్ సండే ఈవెంట్, ఈ హిస్టారికల్ ఈవెంట్ అనేది 4 గాస్పుల్లో కూడా మరి దాన్ని పొందుపరిచినట్లు పరిశుద్ధాత్మ దేవుడు మనం చూడగలుగుతాం. అయితే మనం ఈరోజు మత్తయి సువార్తలో ఉన్నటువంటి దాన్ని మనం ధ్యానం చేద్దాం. మత్తయి సువార్త 21వ అధ్యాయము ప్రారంభం నుండి 17 వచనాలు మనం ధ్యానం చేసుకుందాం. చూడండి, మొట్టమొదటి 3 వచనాలు కనుక మనం చూసినట్లయితే, మనము ఈ మొదటి 3 వచనాల్లో దేవుడు మరి మనకు ఏమి ఆధ్యాత్మిక పాఠాన్ని మనము నేర్చుకోవచ్చో మనం అర్థం చేసుకోవచ్చు. చూడండి, నేను మొదటి 3 వచనాలు నేను చదువుతాను. తరువాత యెరూషలేమునకు సమీపించి ఒలీవ చెట్లు కొండ దగ్గర ఉన్న బేత్పగేకు వచ్చినప్పుడు యేసు తన శిష్యులిద్దరిని చూచి, మీ ఎదుటనున్న గ్రామమునకు వెళ్ళుడి. వెళ్ళగానే కట్టబడి ఉన్న ఒక గాడిదయు దానితోనున్న ఒక గాడిద పిల్లయు మీకు కనబడను. వాటిని విప్పి నా యొద్దకు తోలుకొని రండి. ఎవడైనను మీతో ఏమైనను అని ఎడల అవి ప్రభువునకు కావలసి ఉన్నవని చెప్పవలెను. వెంటనే అతడు వాటిని తోలిపెట్టునని చెప్పి వారిని పంపెను. చూడండి, ఈ మొదటి 3 విషయాల్లో కనుక మనం చూసినట్లయితే, ఈ మొదటి 3 విషయాల్లో మనం తెలుసుకోవాల్సినటువంటి ఆత్మీయమైనటువంటి పాఠం ఏమిటంటే, దేవుడు మన దగ్గర ఉన్నది చిన్నదైనా అది దేవుడు మనల్ని కోరుకున్నప్పుడు మనం దేవునికి ఇవ్వాలి అనే విషయాన్ని మనం తెలుసుకోవచ్చు. చూడండి, అసలు ఈ పామ్ సండే యొక్క విశిష్టత ఏమిటి అని ఆలోచన చేస్తే, ఈ పామ్ సండే రోజున ఒక ట్రంపుల్ ఎంట్రీ యెరూషలేమునకు దేవుడు వెళ్తూ ఉన్నాడు. ఒక గొప్ప ఉత్సాహముతో అక్కడ ఉన్నటువంటి ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా యేసు ప్రభువారిని ఒక రాజుగా వారు చూస్తూ, ఒక గొప్ప ఉత్సవంతో, ఊరేగింపుతో దేవుణ్ణి అనేకమైన స్లోగన్స్ వారు చేస్తూ హోసన్నా హోసన్నా అంటూ యేసు ప్రభువారిని మరి ఘన స్వాగతం పలికినట్లుగా మనం చూస్తాం. అయితే దానికంటే ముందు అక్కడ చూసినటువంటి మొదటి 3 వచనాల్లో చూస్తే, యేసు ప్రభువారు ఒక విషయాన్ని తెలియజేస్తున్నారు ఆ శిష్యులతో ఆయన చెప్పినటువంటి మాట ఏమిటంటే, బేత్పగే అనేటువంటి ఆ గ్రామానికి వెళ్ళి కట్టబడినటువంటి గాడిద పిల్లను మీరు తీసుకొని రండి. ఒకవేళ ఆ ఇంటి యజమాని గనుక మీరు దీన్ని ఎందుకు తీసుకువెళ్తున్నారు అంటే, ప్రభువుకి ఇది కావాలని ఉన్నది అని చెప్పండి, అతను మీకు ఇస్తాడు, మీరు తీసుకొని రండి అని ప్రభు వారితో చెప్పారు. అయితే ఇక్కడ మనం చూసినట్లయితే, ఈ బేత్పగే అనేటువంటి ప్రాంతము లేదా ఈ బేతనయ్య అనేటువంటి ప్రాంతము ఈ ఒలీవల కొండకు దగ్గరగా ఉన్నటువంటి మరి ఈ 2 గ్రామాలు కూడా యెరూషలేముకు ఒక 2-3 కిలోమీటర్లలో ఈ బేతనయ్య, ఇంకా కొంచెం దూరంలో ఈ యొక్క బేత్పగే అనేటువంటి గ్రామం ఉంది. వీటిని కనుక మనము ఆత్మీయమైనటువంటి అర్థాలు మనం చూసినట్లయితే, ఈ బేత్పగే అనేటువంటి ఈ మాటకు బేత్ అనేటువంటి మాట బైబిల్లో ఎక్కడైనా మనకు బేత్ అనేటువంటి మాట వస్తే అది ఇల్లు. మనం చాలా సందర్భాల్లో బెత్లెహేము అనేటువంటి మాటను మనం చదువుతూ ఉంటాం. బెత్లెహేము అంటే రొట్టెల ఇల్లు. బేత్ అంటే అర్థం ఏమిటంటే ఇల్లు, బేతేలు, బేత్లెహేము, అలాగే బేత్పగే, అలాగే బేతనియా. ఈ మాటకు అర్థం బేత్ అంటే ఇల్లు అనేటువంటి అర్థం ఇస్తుంది. అలాగే ఈ బేత్పగే అనేటువంటి మాటకు బేత్ ప్లస్ పగే, PHEGY అంటే అర్థం ఏమిటంటే, బేత్ అంటే ఇల్లు, పాగే అంటే బేత్పగే అంటే మరి పచ్చి ఒలీవ
పండ్లు అంటే పరిపక్వము కానటువంటి పచ్చి ఒలీవ మరి పండ్లుతో ఉన్నటువంటి ఇల్లు అని అర్థాన్ని అది సూచిస్తుంది. ఎందుకు దేవుడు ఈ మాటలు చెప్పాడు అంటే, అంజూరపు చెట్టు, అంజూరపు కాయలు, పచ్చి అంజూరపు పండ్లు, పరిపక్వం రానటువంటి అంజూరపు పండ్లుతో కూడిన ఇల్లు అని ఎందుకు అని రాయబడింది అంటే, అంజూరపు చెట్టు అంటే ఇశ్రాయేలీయులకు సాదృశ్యంగా ఉన్నది. అలాగే ఇశ్రాయేలు యొక్క ఆత్మీయ జీవితం అనేటువంటిది పరిపక్వంగా లేనటువంటి ఆత్మీయ జీవితంగా ఉన్నది కనుక అది మరి ఆ గ్రామానికి అది సూచిస్తుంది. కాబట్టి దేవుడు దాన్ని పరిపక్వత లేనటువంటి ఆ గ్రామాన్ని చేరదీసుకొని ఆయన ఆత్మీయ క్షేమాభివృద్ధిని కలిగించాలని ఇష్టపడుతూ ఉన్నాడు. అలాగే బేతనీ అంటే అర్థం ఏంటంటే, బేత్ అంటే ఇల్లు, అలాగే ఎనీ అంటే అర్థం ఏమిటంటే పూర్ ఆర్ ద ఎఫ్లిక్టెడ్ అంటే పేదరికులు లేదా పేదలైనటువంటి వారు లేదంటే బాధితులు ఉండేటువంటి ఇల్లు. చూడండి, యేసు ప్రభువారు ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే మరి సమాజంగా పేదవారుగా ఉన్నారో వారితో ఆయన ఉంటాడు అనటానికి అదొక సాదృశ్యంగా ఉన్నది. ఎందుకంటే యేసు ప్రభువారు ఎప్పుడు ఆ గ్రామం గుండా వెళ్ళినా ఆయన ఈ బేతనీలోనే ఆయన బస చేసినట్లు మనం పలు సందర్భాల్లో ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. చూడండి, ఈ బేత్పగే అనేటువంటి ప్రాంతంలోకి వెళ్ళి ఒక కట్టబడినటువంటి గాడిద పిల్లను మరి తీసుకుని రమ్మని చెప్పినట్టు మనం చూస్తాం. ఎందుకు దేవుడు ఈ గాడిద పిల్లను తీసుకురమ్మన్నాడో నెక్స్ట్ వచనాల్లో మనం దాన్ని క్లియర్గా చూస్తాం. అయితే ఇక్కడ మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే, ఈ యేసు ప్రభువారు ఎప్పుడైతే ఈ శిష్యులతో చెప్పారో, ఈ శిష్యులు వెళ్ళారో, అక్కడ ఉన్నటువంటి యజమానులు ఈ కట్టబడిన గాడిదను కట్లు విప్పుతున్నప్పుడు వచ్చి అడిగినప్పుడు ఇది ప్రభువు కావాల్సిందని చెప్పారు, వారు తీసుకెళ్ళమని చెప్పారు. అంటే మనం ఇక్కడ ఏం అర్థం చేసుకోవచ్చు? అదే మనం అర్థం చేసుకున్నట్లయితే ఇక్కడ యేసు ప్రభువారి గురించి ఆల్రెడీ అక్కడ ఈ గ్రామాల్లో యెరూషలేములో చుట్టుపక్కల అనేక మంది ఆయన గురించి చెప్పుకుంటూ ఉన్నారు. ఈ పక్క గ్రామమైనటువంటి ఈ బేతనీలో కూడా యేసు ప్రభు చనిపోయినటువంటి లాజరును బ్రతికించినటువంటి ఆ సందర్భాన్ని కూడా మనం చూస్తాం. కాబట్టి యేసు ప్రభువారి గురించి చాలామంది వింటున్నారు, ఆయన చేసిన అద్భుత కార్యాలు చూస్తున్నారు. కుంటివారు, గుడ్డివారు, మరి రోగగ్రస్తులైనటువంటి వారు స్వస్థత పొందుకోవటం చూస్తున్నారు. అలాగే దెయ్యాలు పట్టినటువంటి వారు విడుదల పొందుకుంటూ ఉన్నారు. చనిపోయిన వారిని సైతం దేవుడు ఆయన బ్రతికించినట్లుగా చూస్తున్నారు. నేనైతే అనుకుంటున్నాను, ఎప్పుడైతే ఈ లాజరును దేవుడు బ్రతికించారో, ఎప్పుడైతే లాజరు చనిపోయినటువంటి వ్యక్తి బ్రతికాడో, వారు కూర్చొని భోజనం చేస్తున్నప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్న వారందరూ కూడా ఈ లాజరు వెంకే చూస్తున్నారేమో, నిజంగానే ఈ లాజరు బ్రతికి ఉన్నాడా, ఈ లాజరు నిజంగానే ఆహారం తీసుకుంటున్నాడా అని చాలా ఆసక్తితో ఆయన వైపు చూసి ఉండొచ్చేమో. సో ఇది ప్రతి ఒక్కరి నోటి ద్వారా అందరికీ వ్యాపించుతూ ఉన్నది. కాబట్టి ఈ యొక్క యజమానుడు ఇది ప్రభువు కావలసి ఉన్నది, యేసుకు కావాల్సింది అంటే వెనువెంటనే వారు మరి మరొక మాట చెప్పకుండా వారి దేవుడికి ఇచ్చినట్లుగా మనం చూస్తాము. సో ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీ దగ్గర ఉన్నటువంటిది ఏదైనప్పటికీ కూడా, అది చిన్నదైనా పెద్దదైనా, దేవుడు నీ దగ్గర నుంచి ఆశిస్తున్నప్పుడు నువ్వు దేవుడికి ఇచ్చేటువంటి వాడిగా నీవు ఉన్నావా? ఒక్కసారి మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. ఈ పామ్ సండే రోజున ఈ యొక్క మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ప్రారంభంలో ఉన్నటువంటి ఈ వచనాన్ని మనం చూస్తే, ఆ యొక్క వ్యక్తి యేసు ప్రభు వారిని అతను చూశాడో లేదో మనకు తెలియదు, జస్ట్ ఆయన గురించి విని ఉంటాడు. కానీ ఎప్పుడైతే దేవుడు తను అడిగాడో ఆ గాడిద పిల్లను ఇవ్వటానికి ఇష్టపడ్డాడు. సో ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి మనం పరిశీలించేద్దాం. దేవుడు నిన్ను అడుగుతూ ఉన్నప్పుడు నీ సమయాన్ని, నీ బలాన్ని, లేదా దేవునికి ఆయన యొక్క పని కొరకు నిన్ను అడుగుతున్నప్పుడు నువ్వు ఇచ్చేటువంటి వాడుగా ఉన్నావా, లేకపోతే దేవునికి ముఖం చాటు వేసేవాడుగా ఉన్నావా? మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. దేవునికి మనం హృదయపూర్వకంగా ఇచ్చినప్పుడు దేవుని చేత మనము ఆశీర్వదించబడతాం. చాలామంది దేవునికి సమయాన్ని ఇవ్వటానికి మరి వెనుదిరుగుతూ ఉంటారు. చాలామంది దేవుని కోసం ఖర్చు ఇవ్వటానికి ఇష్టపడినటువంటి వారుగా ఉంటారు. చాలామంది దేవునికి తమ బలాన్ని ఉపయోగించరు. వారి సొంత కార్యాల కోసమో లేక లోక సంబంధమైన వాటి కోసమే ఎంతో ప్రయాసపడుతూ ఉంటారు. కానీ దేవుని కోసము మరి కష్టపడేటువంటి వారు, దేవునికి అడిగినప్పుడు ఇచ్చేటువంటి వారుగా ఉండరు. కాబట్టి ఈ విషయాన్ని మనం మొదటి 3 వచనాల్లో చూడొచ్చు. అలాగే 4వ వచనం 5వ వచనం కనుక మనం చూసినట్లయితే, ఇక్కడ ఈ 4-5 వచనాల్లో దేవుని యొక్క ప్రవచనము నెరవేర్చినట్లుగా మనం స్పష్టంగా చూస్తాము. చూడండి, 4వ వచనం 5వ వచనం నేను చదువుతాను. ప్రవక్తల వలన చెప్పబడినది నెరవేరినట్లు ఇది జరిగెను. అదేమనగా, ఇదిగో నీ రాజు సాత్వికుడునై గాడిదను భారావాహిక పశువు పిల్ల అయిన చిన్న గాడిదను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు, ఆ సియోను కుమారునితో చెప్పుడి అనునది. ఈ 4-5 వచనాలు కనుక మనం చూస్తే
ప్రవచనము యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తే, నీ రాజు దీనుడుగై గాడిదపై వచ్చుచున్నాడు అనేటువంటి మాటను అక్కడ మనం స్పష్టంగా చూస్తాం. అంటే యేసు ప్రభువు వారికి 450 నుంచి 500 సంవత్సరాల పూర్వమే మరి ఈ జకరియా ప్రవక్త ద్వారా చెప్పబడినటువంటి ప్రవచనాలు నెరవేర్చబడుతున్నట్లు మనం చూస్తాము. ఇది ఏదో యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. చాలా సందర్భాల్లో మనం చేస్తాం చూడండి, ఎవరైనా వ్యక్తులు కలిసి వెళ్తున్నప్పుడు పొరపాటున చేయి తగిలితే అంటాం, అయ్యో నేను కావాలని చేయలేదు, అనుకోకుండా తగిలింది అంటాం. అలాగే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ సందర్భము, ఈ యొక్క ఈవెంట్ అనేటువంటిది ఇది యాదృచ్ఛికంగా జరిగినటువంటిది కాదు. ఇది ప్రవచన నెరవేర్పుగా మనం చూస్తున్నాం. చూడండి, యేసు ప్రభువు వారి గురించి బైబిల్లో చెప్పబడినటువంటి సుమారు 300 నుంచి 500 ప్రవచనాలు, ఆయన జనన మరణ పునరుద్ధానాల గురించి చెప్పబడిన ప్రతి ప్రవచనము కూడా నెరవేర్పు మనం ఖచ్చితంగా మనము చూస్తూ ఉన్నాం. బైబిల్లో ఉన్నటువంటి ఏ ఒక్క పొల్లు కానీ ఏ ఒక్కటి కూడా మరి అది జరగకుండా లేదు. కొన్ని సందర్భాల్లో అది ఆలస్యం అవ్వచ్చేమో, కానీ దేవుని యొక్క ప్రవచనాలు, దేవుని యొక్క ప్రణాళిక ఆలస్యము అవ్వచ్చు, కానీ అది ఎన్నడూ కూడా విఫలం అవ్వదనే విషయాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం. యేసు ప్రభువారు ఎందుకు గాడిద ఎక్కాడు? ఆయన గుర్రం మీద వెళ్ళొచ్చు కదా అంటే లేదు. జకరియా ప్రవక్త ద్వారా ప్రవచించినటువంటి ప్రవచనము నెరవేర్చబడాలి గనుక ఆయన గాడిద పిల్లను తీసుకురమ్మన్నారు. మరొక విషయాన్ని కూడా మనం చూస్తే, గాడిద సాత్వికానికి సాదృశ్యంగా ఉన్నది, గుర్రం అనేటువంటిది యుద్ధానికి అది సాదృశ్యంగా ఉన్నది. కాబట్టి యేసు ప్రభువారు ఈ భూమి మీదకు వచ్చింది దేనికోసం అంటే, నశించిన దానిని వెతికి రక్షించడానికి ఆయన ఈ లోకంలోకి వచ్చాడు. నశించిన దానిని వెతక రక్షించడానికి వచ్చాడు తప్ప ఆయన ఈ లోకంలో ఉన్నటువంటి పొలిటికల్గా ఆయన మరి ప్రజలను సేవ్ చేయడానికి ఆయన రాలేదు. కాబట్టి ఈ 4-5 వచనాల్లో కనుక మనం చూసినట్లయితే ప్రవచనం యొక్క నెరవేర్పును మనం చూస్తున్నాం. దేవుడు ఆయన చెప్పినటువంటి ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడుతుంది. ఇదిగో ఇంకా ప్రకటన గ్రంథంలో ఉన్నటువంటివి ఇక రాబో దినాల్లో కూడా జరగబోయేటువంటి ప్రవచనాలన్నీ కూడా ఖచ్చితంగా అవి నెరవేర్చబడుతున్నాయి. ఇప్పుడు వరకు చాలా వరకు నెరవేర్చబడినవి, ఇక ముందు కూడా అవి నెరవేర్చబడతాయి. చూడండి, మీరు పాత నిబంధన గ్రంథంలో యేసు ప్రభువు యొక్క జన్మం గురించి, యేసు ప్రభువు యొక్క సిలువ గురించి, యేసు ప్రభువు యొక్క పునరుద్ధానం గురించి పెద్ద ప్రవక్తలైనటువంటి వారు 12 చిన్న ప్రవక్తలు వారి పుస్తకాల్లో పొందుపరిచినటువంటి ప్రతి ప్రవచనము కూడా నెరవేర్చబడింది. కాబట్టి ఇక్కడ మనం చూసినట్లయితే యేసు ప్రభువు వారి యొక్క గురించి చెప్పబడినటువంటి ప్రవచనము, ఆయన ఎలాగైతే యెరూషలేములో గాడిద పిల్లని వెళ్ళి మరి గొప్ప ఉత్సవముతో ఆయన కొనియాడబడుతూ రాజుగా ఆయన వెళ్తాడు అనేటువంటి ప్రవచనము ఇప్పుడు నెరవేర్చబడటము మనం చూస్తూ ఉన్నాం. ప్రియదేవుని బిడ్డ, నాట్ ఓన్లీ ఇది బైబిల్లో ఉన్న దేవుని గురించిన ప్రవచనాలు మాత్రమే కాదు, కానీ నీ జీవితంలో కూడా దేవుడు ఇచ్చినటువంటి ఆ వాగ్దానాలు అనేటువంటివి ఖచ్చితంగా నెరవేర్చబడతాయి. మన విశ్వాసంతో ఎదురు చూడవలసిన వారు ఉన్నాం. ఆ ప్రవచనాలు లేదా ఆ యొక్క వాగ్దానాలు నెరవేరటంలో ఆలస్యము కావచ్చు, కానీ అవి నెరవేరకుండా ఉండవు, అవి విఫలము కావు అనే విషయాన్ని నీ జీవితంలో ఎన్నడూ మర్చిపోకూడదు. చూడండి, అలాగే 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే ఈ 6-7 వచనాల ద్వారా మనం ఏమి నేర్చుకోబోతున్నాం? మొట్టమొదటిగా మనం చూసాము, మొదటి 3 వచనాల్లో దేవునికి మనం ఇచ్చే విషయంలో, నీ దేవుడు నీ దగ్గర నుంచి చిన్నదైనా పెద్దదైనా ఏదైనా కోరుకున్నప్పుడు దేవునికి అది మనం ఇవ్వాలి. అది మన సమయాన్ని, మన బలాన్ని, మన డబ్బును అవ్వచ్చు, మరి ఏదైనప్పటికీ కూడా నీ యొక్క తలాంతు అవ్వచ్చు, ఏదైనా దేవుడి దగ్గర నుంచి నిన్ను కోరుకున్నప్పుడు అది మనం ఇచ్చేవారుగా ఉండాలనే విషయాన్ని మనం నేర్చుకున్నాం. 4-5 వచనాల్లో మనం ఏం నేర్చుకుంటున్నాం అంటే, ఈ ప్రవచనం అనేటువంటిది నెరవేర్చబడుతుంది. దేవుని యొక్క ప్రవచనాలు, ఆయన వాగ్దానాలు ఆలస్యం కావచ్చు, కానీ అవి ఎన్నడూ కూడా విఫలం కావనే విషయాన్ని మనం చూస్తున్నాం. అలాగే 6-7 వచనాలు కనుక మనం చూసినట్లయితే, విధేయతతో చేసినటువంటి పని, విధేయతతో మనం చేసినప్పుడు అది దేవునికి ఇష్టమైనది, తద్వారా మనం ఆశీర్వాదం పొందుకుంటామనే విషయాన్ని మనం చూడొచ్చు. చూడండి, 6-7 వచనాన్ని చదువుతున్నాను. శిష్యులు వెళ్ళి యేసు తమకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి ఆ గాడిదను దాని పిల్లను తోలుకుని వచ్చి వాటి మీద తమ బట్టలు వేయగా ఆయన బట్టల మీద కూర్చుండెను. జనసమూహములోని అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. మనం ఇక్కడ చూసినట్లయితే యేసు ప్రభు వారు శిష్యులకి ఏదైతే చెప్పాడో వారు దాన్ని
విధేయతతో మరి చేసినట్లుగా మనం చూస్తాం. వారు ప్రశ్నించలేదు దేవుణ్ణి, వారు ప్రశ్నించలేదు ఎందుకు ప్రభువా మేము వెళితే మా పరిస్థితి ఎలా ఉంటుందో, వారు యాక్సెప్ట్ చేస్తారో లేదు, వారు ఇస్తారో లేదు, ఒకవేళ వాళ్ళు అపార్థం చేసుకుంటారేమో, మేము దొంగతనానికి వెళ్ళామేమో అనుకుంటారేమో అని వారు బదులు పలకలేదు. కానీ దేవుని మాటకు విధేయత చూపించిన వారుగా మనం చూస్తున్నాం. ప్రియ దేవుని బిడ్డలారా చూడండి, ఈరోజు చాలామంది కుటుంబాల్లో ఆశీర్వాదం రాకపోవడానికి కారణం ఏంటంటే విధేయత చూపించకపోవటం వలనే. ఆశీర్వాదము రావాలి అంటే విధేయత కలిగినటువంటి వారుగా ఉండాలి. దేవునికి విధేయత చూపించేవారుగా, దేవుని వాక్యానికి విధేయత చూపించేవారుగా, తల్లిదండ్రులకు విధేయత చూపించేవారుగా, దైవజనులకు విధేయత చూపించేవారుగా, మనకు పెద్దల ఎడల విధేయత చూపించేవారుగా, చదువుకునేటువంటి బిడ్డలు వారు టీచర్స్కి విధేయత చూపించేవారుగా ఉన్నట్లయితే వారి జీవితంలో ఆశీర్వాదాన్ని చూస్తాం. చూడండి, విధేయత ఈజ్ ఈక్వల్ టు ఆశీర్వాదము, అంటే ఒబీడియన్స్ ఈజ్ ఈక్వల్ టు బ్లెస్సింగ్. చూడండి, ఇక్కడ ఈ శిష్యులు దేవుడు చెప్పినటువంటి మాటను ఏం చేశారంటే విధేయత చూపించారు. అందుకే దేవుని ఆశీర్వాదం విధేయతతో ముడిపడి ఉంటుంది. నువ్వు విధేయత చూపించేవాడిగా ఉంటే నువ్వు ఆశీర్వదించబడతావు. పాత నిబంధన గ్రంథంలో ఒక విషయాన్ని మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నాను. ఇశ్రాయేలు ప్రజలకు మొట్టమొదటి రాజుగా ఉన్నటువంటి సౌలు, దేవుడు అతన్ని మొట్టమొదటి రాజు చేసినప్పుడు దేవుని యొక్క మాటకు విధేయత చూపించినటువంటి వాడిగా ఈ యొక్క సౌలు మనకు కనపడుతూ ఉన్నాడు. అమాలేకీయులను మరి నువ్వు నాశనం చేయాలి, ఆ శపితమైన దానిని నువ్వు ఏది ముట్టుకోకూడదని చెబితే క్రొవ్వినటువంటి ఆ పశువులను వాటిని దాచిపెట్టినట్లుగా మనం చూస్తాం. అక్కడ ఈ యొక్క సమూయేలు చెప్తున్నటువంటి మాట ఏంటంటే మరి బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. అంటే అర్థం ఏమిటంటే విధేయత చూపించటము అది శ్రేష్టమైనటువంటి బలి, దానినే దేవుడు కోరుకుంటాడు. నువ్వు విధేయత చూపించకుండా నువ్వు అర్పించేటువంటి అర్పణలను దేవుడు అంగీకరించడు అని చాలా స్పష్టంగా దేవుని వాక్యము మనతో మాట్లాడుతున్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డ, సౌలు యొక్క జీవితం అక్కడి నుంచే మరి పతనమైనట్టుగా మనం చూస్తాం. సౌలు జీవితాన్ని మనం చరమాంకంలో చూసినట్లయితే సౌలు మరి ఆశీర్వదించబడలేదు, కానీ సౌలు కుటుంబము ఆశీర్వదించబడినట్టుగా మనకు బైబిల్లో కనపడదు. కానీ దావీదు యొక్క కుటుంబము ఆశీర్వదించబడినట్లుగా మనం చూస్తాము. కారణము విధేయత. ఎవరి జీవితంలో అయితే విధేయత ఉంటుందో, ఎవరైతే విధేయత చూపిస్తారో దేవుడికి, వారు ఆశీర్వదించబడతారు. దేవుని ఆశీర్వాదము విధేయతతో ముడిపడి ఉంటుంది. చూడండి, ఈ శిష్యులకు డౌట్ రావచ్చు, అయ్యా మీరు బేత్పగేని గ్రామానికి వెళ్ళమంటున్నారు, అక్కడ గాడిదను కట్టబడినటువంటి గాడిదను మీరు కట్లు విప్పి తీసుకుని రమ్మంటున్నారు కదా, అక్కడికి వెళితే ఆ యజమానులు ఏమంటారో, ఆ గ్రామంలో వారు ఏమంటారేమో, మేము దొంగతనానికి వచ్చామనుకుంటారేమో, మాకు అక్కడ ఇబ్బందులు కలగచ్చేమో, కానీ అంత దూరం మేము ప్రయాసపడి వెళ్ళి రావాలా, ఎందుకు ప్రవ్వా అని వారు ప్రశ్నించలేదు, కానీ దేవుడి మాటకు విధేయత చూపించారు. ఈరోజు క్రైస్తవుల్లో ఎక్కువగా మరి లోపించినటువంటిది ఏంటయ్యా అంటే విధేయత చూపించలేనటువంటి వారుగా ఉంటున్నారు. వాక్యానికి విధేయత చూపించలేని వారుగా ఉంటున్నారు. దైవజనులకు విధేయత చూపించలేనటువంటి వారుగా ఉంటున్నారు. యవనస్తులైనటువంటి వారు తల్లిదండ్రులకు విధేయత చూపించలేనటువంటి వారుగా ఉంటున్నారు. చాలామంది యవనస్తులు వారి యొక్క టీచర్స్కి విధేయత చూపించలేనటువంటి వారుగా ఉంటున్నారు. అందుకే వారి జీవితంలో వైఫల్యాన్ని మనం చూస్తూ ఉంటాం. ఎవరైతే దేవునికి విధేయత చూపిస్తారో వారు ఆశీర్వదించబడతారు. చూడండి, ఈ 8-9 వచనాలు కనుక మనం చూసినట్లయితే, ఈ 8-9 వచనాల్లో మనం చూస్తే దేవుణ్ణి వారందరూ కూడా స్తుతించినట్లుగా, దేవుణ్ణి గొప్ప చేసినట్లుగా, దేవుణ్ణి వారందరూ కూడా గణపరిచినట్లుగా మనం చూస్తాము. చూడండి, 8-9 వచనాలు నేను చదువుతున్నాను. చూస్తే జనసములో అనేకులు తమ బట్టలను దారి పొడుగునా పరిచిరి, కొందరు చెట్లు కొమ్మలను నరికి దారి పొడుగునా పరిచిరి. జన సమూహంలో ఆయనకు ముందుగా వెలుచుండిన వారు వెనక వచ్చుచున్నవారు కూడా దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక, సర్వోన్నతమైన స్థలముల్లో జయము అని కేకలు వేయుచుండిరి. అక్కడ చూసినట్లయితే దేవుణ్ణి స్తుతించినట్లుగా మనం చూస్తున్నాం. అంటే ఎంత ఘన స్వాగతం పలికారు అంటే, బట్టల్ని కింద పరుస్తూ ఉన్నారు, చెట్లు కొమ్మని నరికారు, వాటిని వేవ్ చేస్తూ ఉన్నారు, స్లోగన్స్ చెప్తున్నారు, గట్టిగా షౌట్ చేస్తున్నారు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చి వాడు స్తుతింపబడునుగా కానీ వారు జయము అని చెప్తూ ఉన్నారు. దాని మూలవాక్యం దాని మీద 1 అని రాయబడింది. కింద ఫుట్ నోట్లో మనం చూస్తే హోసన్నా అని రాయబడింది. అంటే మూల వాక్యములో బైబిల్లో ఉన్నటువంటి ఆ యొక్క ఒరిజినల్ బైబిల్లో రాయబడిన మాట ఏంటంటే హోసన్నా అంటే, హోసన్నా అనేటువంటి మాటకు అర్థం ఏంటంటే, హోషియా అంటే సేవ్, అలాగే నా అంటే నౌ, అంటే ఇప్పుడే మమ్మల్ని రక్షించు. ఆ స్లోగన్స్ యొక్క నిజమైన అర్థాన్ని మనం అర్థం చేసుకోవాలంటే, ఇప్పుడే మమ్మల్ని రక్షించు ప్రభువా, ఇప్పుడే మమ్మల్ని రక్షించు అని వారు కేకలు వేస్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్లకు ఒక పొలిటికల్ సేవియర్ కావాలి.
ఇక్కడ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ సేవియర్, బట్ దే ఆర్ నాట్ వెయిటింగ్ ఫర్ ఏ పర్సనల్ సేవియర్, బట్ క్రైస్ట్ కేమ్ యాజ్ ఏ పర్సనల్ సేవియర్, నాట్ యాజ్ ఏ పొలిటికల్ సేవియర్. యేసు ప్రభువారు పర్సనల్ సేవియర్గా మనల్ని పాపంలో నుంచి రక్షించడానికి, నశించిన దాన్ని రక్షించడానికి ఆయన ఈ భూమి మీదకి వచ్చాడు. కానీ ఆయన పొలిటికల్ సేవియర్గా రాలేదు. కానీ వారు ఏం చేస్తున్నారంటే ఆ పొలిటికల్ సేవియర్గా కావాలని యేసు ప్రభువును ఒక రాజుగా వారు 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 మరి గుర్తించి, లేదా రాజుగా వారు ఎన్నుకొని ఆయన్ని గొప్ప చేయాలని, వారిని సేవ్ చేస్తారని చెప్పి చాలా గొప్ప స్లోగన్స్తో హోసన్నా హోసన్నా అని వారు పాడుతూ ఉన్నారు. చూడండి, ఇక్కడ మనం ఆత్మీయ పాఠాన్ని ఏమి నేర్చుకోవచ్చు అంటే, మనం చూసినట్లయితే ఈ భావోద్వేగంతో మనం చేసే దాన్ని దేవుడు ఇష్టపడడు, కానీ నిజమైనటువంటి విశ్వాసాన్ని దేవుడు కోరుకుంటారు. ఎందుకో తెలుసా? వారు తాత్కాలికంగా ఆనందపడ్డారు, వారు తాత్కాలికంగా దేవా మమ్మల్ని ఇప్పుడు రక్షించు అన్నారు. కానీ వెనువెంటనే ఈ ఇన్సిడెంట్ జరిగినటువంటి కొన్ని గంటల్లోనే వారు దేవుని రిజెక్ట్ చేసినట్టు మనం చూస్తాం. కొన్ని దినాల్లోనే ఏ నోటితో అయితే దేవుని హోసన్నా హోసన్నా దావీదు కుమారునికి జయము, ప్రభు పేరిట వచ్చి వాడు స్తుతింపబడును గాక అని పలికినటువంటి వీరే యేసు ప్రభు వారిని సిలువ వేయండి అని మనము చూస్తాము. ఎందుకో తెలుసా? దే ఆర్ డిసప్పాయింటెడ్ అబౌట్ ద జీసస్ క్రైస్ట్ బికాస్ దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ సేవియర్ ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ ఏ పర్సనల్ సేవియర్. దే ఆర్ వెయిటింగ్ ఫర్ ఏ పొలిటికల్ సేవియర్. కానీ దేవుని యొక్క ఆలోచనలు, ఉద్దేశములు మనుషుల యొక్క ఆలోచనల కంటే అవి ఉన్నతమైనటువంటివి. దేవుడు మనల్ని పొలిటికల్గా సేవ్ చేయడానికి రాలేదు, కానీ ఆ సందర్భంలో ఇశ్రాయేలు ప్రజల్ని ఆయన పర్సనల్ సేవియర్గా ఈ భూమి మీదకి వచ్చాడు. మేబీ వారందరూ అనుకోవచ్చు, ఏదైనా ఒక పార్టీ పెడతాడేమో దేవుడు, లేదంటే ఒక పార్టీ సింబల్ని అనౌన్స్ చేస్తాడేమో, ఒక మిలిటరీని ఆయన మరి ఆర్గనైజేషన్ని స్టార్ట్ చేస్తాడేమో, ఒక ఫోర్స్ని ఆయన స్టార్ట్ చేస్తాడేమో, రోమీల మీదకి మనం వారి మీదకి వ్యతిరేకంగా వెళ్ళి వారి దగ్గర నుంచి మనం ఫైట్ చేసుకొని ఒక పొలిటికల్గా ఒక నేషన్ని బిల్డ్ చేయొచ్చు అనే ఆలోచనతో అక్కడ ఉన్నటువంటి ఇజ్రాయెల్ ప్రజలందరూ కూడా ఉన్నారు. అందుకే ఆయన రాజుగా చేస్తున్నారు, ఆయన గణపరుస్తున్నారు, ఆయనకు హోసన్నా అని చెప్తూ ఉన్నారు. బట్టలు పరిచారు, కొమ్మలు నరికారు, కొమ్మలను వేవు చేసుకుంటూ స్లోగన్ చెప్పుకుంటూ వెళ్తున్నారు. కానీ దేవుడు మన భావోద్వేగాలను బట్టి ఆయన సంతోషించడు, కానీ మనం ఆనందంగా తాత్కాలికంగా చేసే దాన్ని బట్టి సంతోషించడు, కానీ మన హృదయాన్ని, మనలో ఉన్నటువంటి నిజమైన విశ్వాసాన్ని ఆయన కోరుకుంటాడనే విషయాన్ని ఈ యొక్క ఇన్సిడెంట్ ద్వారా మనం నేర్చుకోవచ్చు. కాబట్టి మనం చూసినట్లయితే ఈ 8-9 వచనాల్లో మనం చూస్తే యేసు ప్రభు వారిని వారు తాత్కాలికంగా ఆనందంగా వారు భావోద్వేగంతో దేవుని స్తుతించారు, కానీ వెనువెంటనే వారు డిసప్పాయింట్ అయినట్టు మనం నెక్స్ట్ వచనాల్లో మనం చూస్తాం. ఈ 10-11 వచనాలు కనుక మనం చూస్తే, ఈ 10-11 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. ఆయన యెరూషలేములోనికి వచ్చినప్పుడు పట్టణమంతయు ఆయన ఎవరో అని కలవరపడెను. జనసమూహము ఆయన గలిలీలోని నజరేతు వాడగు ప్రవక్త అయిన యేసు అని చెప్పిరి. చూడండి, ఈ 10-11 వచనాలు మనం చూస్తే అక్కడ అనేకమైన గందరగోళం ఏర్పడినట్లుగా మనం చూస్తాము. యెరూషలేము మొత్తం కూడా కలవరపడింది. ఎవరైనా అప్పటికే యేసు ప్రభువు వారికి ఒక నేమ్ ఎస్టాబ్లిష్ అయిపోయింది. అదేమిటంటే ఆయన ఒక ప్రాఫిట్గా వారందరూ చూస్తున్నారు. ఎందుకంటే అనేకమైన అద్భుతాలు ఆయన చేస్తున్నాడు. కుంటి వారిని బాగు చేస్తున్నాడు, గుడ్డి వారిని బాగు చేస్తున్నాడు, అనేకమైన రోగాలతో వచ్చిన వారందరూ కూడా స్వస్థపరుస్తున్నాడు, దెయ్యాలు పట్టినటువంటి వారిని విడిపిస్తున్నాడు, మరణించిన వారిని సైతం ఆయన బ్రతికిస్తున్నాడు. ఇలాంటి ఎన్నో అద్భుతాలని ఆయన ప్రకృతిని శాసిస్తూ ఉన్నాడు. ఈయన ఒక ప్రవక్త, దేవుడి దగ్గర నుంచి వచ్చినటువంటి ప్రవక్తగా వారు గుర్తించారు. కానీ వారిలో చాలామందికి అనేకమైనటువంటి కలవరపాట్లు ఉన్నాయి. ఎవరైనా ఈయన మెస్సయ్యా, లేకపోతే కేవలం ఒక ప్రవక్తేనా, లేకపోతే ఈయన ఒక నార్మల్ మనిషేనా, ఈయన గలిలీయుడైన నజరేయుడైన యేసు కాదా అని వారిలో వారు ఏం చేస్తున్నారంటే సందేహపడుతున్నారు. ఎవరెతను ఈ యేసు ఎవరు అని అనేక మంది వారిలో వారు గందరగోళం పడినట్లుగా, వారిలో వారు సందిగ్ధమైనటువంటి స్థితిలోకి వెళ్ళినట్టుగా, కలవరపడినట్టుగా మనం చూస్తాము. అయితే ఇక్కడ మనం నేర్చుకోవాల్సినటువంటి ఒక పాఠం ఏమిటి? మనం కూడా వారి వలె యేసు ప్రభు వారిని కేవలము ఒక ప్రవక్తగా మాత్రమే మనం గుర్తిస్తున్నామా, ఆయన్ని మనము రక్షకుడుగా గుర్తిస్తున్నామా అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. యేసు ప్రభువును మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన జీవితంలో మనము ఆశీర్వదించబడలేము. యేసు ప్రభువుని మనం సరిగ్గా అర్థం చేసుకోకపోతే మన జీవితంలో రక్షణని మనము పొందుకోలేము. చూడండి, బైబిల్లో చాలా ఉదాంతాలు ఉన్నాయి. యేసు ప్రభు వారి దగ్గరికి ఒక యవనస్తుడైన ధనవంతుడైనటువంటి వ్యక్తి వచ్చాడు. యేసు ప్రభువుని అడుగుతున్నాడు, అయ్యా నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? సద్బోధకుడా, నేను నిత్య జీవానికి వెళ్ళాలంటే ఏం చేయాలి? దేవుడు అంటున్నాడు, నువ్వు సద్బోధకుడు అంటున్నావు కదా, దేవుడు తప్ప మరెవరు సత్యవంతులు లేరు కదా, ఆర్ యు రికగ్నైజింగ్ మీ యాజ్ ఎ గాడ్ అని దేవుడు ప్రశ్నించినప్పుడు ఆయన ఒప్పుకుంటున్నాడు,
ఉంటున్నాడు, కానీ దేవుడు చెప్పినటువంటి మాటని తిరస్కరించారు. ఎందుకు అంటే యేసు ప్రభువును అతను సరిగ్గా అర్థం చేసుకోలేదు. మన జీవితంలో కూడా దేవుని సరిగ్గా అర్థం చేసుకోకపోతే దేవుణ్ణి మనం కేవలము ఒక ప్రవక్తగానో, లేకపోతే దేవుడిని మన అవసరాలు తీర్చేటువంటి వాడుగానో, దేవుడి దగ్గరకు వస్తే మనకేదో కేవలం భౌతికమైనటువంటి ఆశీర్వాదాలు మాత్రమే కలుగుతాయని అనుకుంటే మనము పొరపడినట్లే. యేసు ప్రభు వారిని మనము నిజమైనటువంటి రక్షకుడిగా మనం అంగీకరించాలి. బికాజ్ ఈ ఇశ్రాయేల్ ప్రజలందరూ కూడా దేవుని అంత గొప్పగా ఆర్భాటంతో, ఆయన ట్రంపుల్ ఎంట్రీతో యెరూషలేములోని తీసుకువెళ్తున్నారు. వారందరూ కూడా స్లోగన్స్తో గట్టిగా అరుస్తున్నారు, హోసన్నా అంటున్నారు, బట్టలు పరిచారు, మట్టలు పట్టుకొని వారు ఆ వేవ్ చేస్తూ దేవుని స్తుతించారు. బట్ యేసు ప్రభువుని కేవలము ఒక పొలిటికల్ సేవియర్గానే వారు చూశారు తప్ప నిజంగా యేసు ప్రభువుని పర్సనల్ సేవియర్గా వారు చూడలేకపోయారు. యేసు ప్రభువుని ఒక ప్రవక్తగా మాత్రమే వారు గుర్తించారు, కానీ యేసు ప్రభు వారిని వారు రక్షకుడిగా అంగీకరించలేదు. అందుకే వారి జీవితంలో ఆ కలవరపాటు, అందుకే వారి జీవితంలో గందరగోళం, అందుకే వారి జీవితంలో విఫలమైనటువంటి వారిగా, అందుకే వారి జీవితంలో వారు ఆశీర్వాదాన్ని కోల్పోయినట్లుగా మనం చూస్తాము. నా వేదనలో, నా బాధలో, నీ కృంగిన వేళలో నా తోడై ఉన్నావు. చారయ్యా, అయిన వారే నన్ను అపహసించినారయ్యా. నా కన్న వారిని నే కోల్పోయినా, నా స్వంత జనులే నన్ను నిందించినా, కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు. కన్నీటిని తుడిచి కౌగిలించినావు. కృప చూపి నన్ను రక్షించినావు.